హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకేలో మన రామ్. సో ఇప్పుడు నేనైతే యూకేలో లెస్టర్ సిటీ సెంటర్లో ఉన్నాను. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాము తినటానికి. అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, మొత్తం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గాయ్స్, చూస్తున్నారు కదా సిటీ సెంటర్ ఎంత బాగుందో. చూడండి, ఒక్క పేపర్ కానీ ఒక్క చెత్త కానీ మీకు ఏమి కనపడదు. చాలా క్లీన్గా ఉంటుంది. యూకేలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు మీరు కూడా చూడండి ఎలా ఉందో సిటీ సెంటర్. గాయస్, ఇది లెస్టర్ సిటీ సెంటర్ మెయిన్ క్లాక్ టవర్ ఏరియా. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. వీకెండ్స్ అయితే చాలామంది జనాలు ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం దగ్గరలోనే ఉన్న మెక్డొనాల్డ్స్కి కనపడేదే మెక్డొనాల్డ్స్ గాయస్. సో అంతకంటే ముందర ఇక్కడ ఏంటో సౌండ్ వస్తుందని ఇటు చూశాను. ఇక్కడ ఒక సింగర్ పాటలు పాడుతూ ఉన్నాడు. సో ఇదే మెయిన్ క్లాక్ టవర్ ఏరియా. చూస్తూ ఉన్నారు కదా, తను సాంగ్స్ పాడుతూ ఉన్నాడు. And you put your heels on and you stand on it and there's blood all over the door. And it's not the first time or the last time, but it's never happened before, so I give my heart to you. గైస్, కనపడేదే మెక్డొనాల్డ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ మెక్డీ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాము. అక్కడ ఎలా ఉంటుంది చూపిస్తాను మొత్తం మీకు. చూడండి గాయస్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. సో చాలా క్లీన్గా నీట్గా ఉంది చూడండి మెక్డొనాల్డ్స్ లోపల. చూడండి గాయస్. సో ఇప్పుడు మనం సెల్ఫ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మొత్తం చూపిస్తాను మీకు. నా దగ్గర అయితే మెక్డొనాల్డ్స్ యాప్ ఉంది. సో ఆ యాప్ యూజ్ చేసి ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం మన ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు. సో నేను నా మొబైల్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడైతే మనం మన క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అవుదాము. సో మనకి రివార్డ్స్ పాయింట్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా మనకి ఫ్రీ కోక్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నాను. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. చూడండి గాయస్, స్కాన్ చేశాను. సో ఇప్పుడు మన లాగిన్ మీద ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, వింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. నగెట్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ఇవన్నీ బర్గర్లు. సో నాకైతే మాయో చికెన్ బర్గర్ అంటే చాలా ఇష్టం. నేను అదే తింటాను. ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడికి అదే తింటాను. సో నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను. సో మా ఫ్రెండ్కి కూడా చికెన్ బర్గర్ అంటే ఇష్టం అంటారు. సో మా ఫ్రెండ్కి కూడా ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇప్పుడైతే 2 ఆర్డర్ చేశాము. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చికెన్ నగెట్స్ ఎలా ఉంటాయి అవన్నీ. సో చూడండి, చికెన్ నగెట్స్, కచప్స్ అండ్ మయానస్, ఇంకా చాలా ఉంటాయి. స్వీట్ చిల్లీ అన్నీ ఉంటాయి. ఇగో చూస్తున్నారు కదా, ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా చాలా ఉంటాయి. కోక్స్, వ్రాప్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా మాకైతే అంతవరకు చాలు. సో ఇప్పుడైతే పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేస్తున్నాము. జస్ట్ మొబైల్ ద్వారా ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో పేమెంట్ అయ్యేది ట్యాప్ చేస్తే సరిపోయిద్ది, పేమెంట్ అయిపోయిద్ది. సో ట్యాప్ చేస్తున్నాము, పేమెంట్ అయిపోయింది. సో మన టోకెన్ నెంబర్ వచ్చేసి 42. సో మనం ఒక 2 to 3 minutes వెయిట్ చేస్తే మన ఆర్డర్ అనేది ప్రిపేర్ అయిపోయిద్ది. సో అక్కడ డిస్ప్లేలో కనపడుతున్నాయి కదా, ఒక సైడ్ కలెక్టింగ్ అని వస్తుంది, ఒక సైడ్ ప్రిపేరింగ్ వస్తుంది. సో మన నెంబర్ ప్రిపేరింగ్లో ఉంది. సో 2 minutes ఆగితే ఆ ప్రిపేరింగ్ అనేది కలెక్టింగ్లోకి వచ్చేసిద్ది. సో వాళ్ళు పిలుస్తారు మనని 42 అనే నెంబర్ని. సో అప్పుడు వెళ్ళి మనం తీసుకోవాలి. సో వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా కిచెన్ ఎంత నీట్గా ఉండిద్దో. మనం ఇప్పుడైతే మన ఆర్డర్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు మనకి కచప్ కావాలి. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి, కచప్ తీసుకుందాము. సో ఇప్పుడు 2 బర్గర్లకు 2 కచప్లు తీసుకుందాము. చూడండి గాయస్, ఇది కచప్. అంటే ప్రెస్ చేస్తే వచ్చింది. ఆ చిన్న కప్పు తీసుకొని అందులోకి ప్రెస్ చేస్తే, అలా ప్రెస్ చేస్తుంటే వచ్చేసింది కచప్. సో మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా, మీకు పెప్పర్, సాల్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీకు టిష్యూలు కాడి నుంచి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ మనకి ఉంటాయి. సో నేను ఇప్పుడు టిష్యూలు తీసుకుంటున్నాను. టిష్యూలు, కచప్స్ సరిపోతాయి మనకి బర్గర్లోకి. సో ఇంక ఎప్పుడేం అవసరం లేదు. చూడండి గైస్, ఇంక వెళ్ళి మనం ఒక దగ్గర కూర్చొని తింటమే. చూపిస్తాను ఇప్పుడు మీకు కచప్ బర్గర్ ఎలా ఉండిద్ది అనేది. చూడండి గైస్, ఇది బర్గరు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కచప్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకొని తినాలి. చూడండి గైస్, అలా ఎక్స్పాండ్ చేసుకోవాలి ఆ కప్పుని. చాలామందికి తెలియదు ఈ విషయం. సో గైస్, అలా ఎక్స్పాండ్ చేసుకొని ఆ బర్గర్తో మనం కచప్ని నంచుకొని తినాలి.
యూకేలో ఉన్న తెలుగు వాళ్ళందరూ బర్గర్ తినే ఉంటారు. సో గాయ్స్ 3 పౌండ్లో మనం 2 బర్గర్లు అయితే తినేసాము. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేరు గుర్తుంది కదా.